వేదిక మీద ఉన్న మిత్రులకు సభకులకు నమస్కారం. ఇది మనం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోలేదు. ప్రజల రాజ్యం అయితే కాదు, భౌగోళిక తెలంగాణ. మనం కోరుకున్నది ఈ తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం. ఆ రోజు ఎందుకు తెలంగాణ ఉద్యమం మొదలైంది? 69లో మొదలైంది. మరిదశ ఉద్యమం నిజానికి 85-86లో విత్తనాలు పడ్డాయి కానీ 90-96 నుంచి పెద్ద బయటికి కనిపించింది. 90-96 ఎందుకు పెద్దగా అయిందంటే అది కూడా మనం తెలుసుకోవాలి. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే దేశమంతా సమాఖ్య అంటే ఫెడరల్ కాన్స్టిట్యూషన్, అనేక జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, సంస్కృతులు ఇవన్నీ కలిసినాయి భారతదేశం. ఇది సమాఖ్యలో అందరికీ హక్కులు ఉండాలి కానీ లేవు, అందరికీ హక్కులు లేవు. జాతులు కూడా నార్త్ ఈస్ట్ పోతే మంగోలైట్ రేస్ పాపం వాళ్ళు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, మనకు సంబంధం లేదు. ఆదివాసులు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ మూలవాసులు ఇక్కడ నీగ్రైడ్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, నీగ్రైడ్ వచ్చిన ఉంటాయి, నార్త్ నుంచి వచ్చిన ఉంటాయి, ఆర్యన్ సైడ్ రేస్, ఇవన్నీ కలిసి అందరికీ హక్కులు ఉండాలి కానీ అట్లా లేదు. టైం కూడా గడియారం అంతా ఒకటే గడియారం దేశంలో ఉండాలని వీల్లేదు. అరుణాచల్ మేఘాలయ పోతే 2 గంటల ముందు తెల్లారుతుంది, 2 గంటల ముందు పొద్దుకుంటుంది. ఎందుకు చెప్తున్నా ఈ గడియారం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తుందంటే సమాఖ్య రాజ్యాంగ లక్షణాలు దేశంలో లేవు. రాజ్యాంగం సమాఖ్యనే కానీ అమల్లో లేదు. తెలంగాణ కూడా అట్నే దోపిడీ గురైంది. ఒకటే భాష మాట్లాడే వాళ్ళు వారొక వర్గం, వీళ్ళొక వర్గం. నీళ్ళన్నీ ఆంధ్రాకు పారుతున్నాయి, తెలంగాణలో పారుతలేవు. నదులు అక్కడికే పారినాయి, నిధులు అక్కడికే పోయినాయి, నియామకాలు అక్కడికే పోయినాయి. వీటన్నిటి ఎందుకంటే 2/3 ఆంధ్ర, 1/3 తెలంగాణ అసెంబ్లీలో. అన్ని నియామకాలు అన్ని ఏది జరిగినా కూడా మెజారిటీ డెసిషనే కదా. మెజారిటీ అంటే అక్కడే ఉంటాయి కాబట్టి నదులు అట్టే పోతాయి, నిధులు అట్టే పోతాయి, అన్నీ అక్కడికే పోతాయి. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం 16లో జరిగింది కానీ బంగ్లాదేశ్ యుద్ధం వల్ల ఆగిపోయింది. మళ్ళీ ఏం జరిగింది? బంగ్లాదేశ్ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ప్రపంచ బ్యాంకు కండిషన్స్ ఒప్పుకొని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మన్మోహన్ సింగ్ తెచ్చిన తర్వాత, పివి నరసింహన్ తెచ్చిన తర్వాత దాన్ని పక్కడబందీగా అమలు చేసింది తెలంగాణలో చంద్రబాబు నాయుడు. అన్ని పరిశ్రమలు మూసేసింది. ఆల్విల్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూస్, రిపబ్లిక్ పూర్, డిబిఆర్ మిల్, నేత స్పిన్నింగ్, రాజధాని, నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్, రామగుండం పెట్టి అన్ని మూసేసింది. అవినీతి కూడా 3 చోట్ల నిజాం షుగర్ మిల్స్ ఉంటే నిజామాబాదు, బోధన్, ముంబోస్పల్లి అంటే మెదక్, ముత్యంపేట 3 ఉంటే 32,000 ఎకరాల సొంత భూములు ఉంటే గోకరాజు గంగరాజు చంద్రబాబు నాయుడు 169 కోట్ల రూపాయలు, ₹1,00,000 ఎకరం అనుకున్నా కూడా 3,200 కోట్లు భూమి ధరనే ఉంటుంది, యంత్రాలు కాకుండా. అవినీతి దీంట్లో ఈ 3 జిల్లాలు నాశనమైనవి. వాళ్ళ ఉద్యమాల నుంచి, వాళ్ళ ఆహాకారాల నుంచి, ఆల్విన్ వర్కర్స్ ఆహాకారాల నుంచి అట్లా తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. దానికోసం పెద్దలు భువనగిరిలో బెల్లంతా శ్రీనివాస్ ఇక్కడే కూర్చున్నాడు పాపం. ఆ శ్రీనివాస్ కూడా చంపమని కూడా చెప్పినాడు. అన్న నయం అంటే పోలీసు వాళ్ళు, నయం లేడు, గేమ్ లేదు. అప్పుడు పోలీసు వాళ్ళే 18 మందిని చంపింది పోలీసు వాళ్ళే. భువనగిరిలో బెల్లెల్త, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఆజమరి అట్లా 18 మందిని చంపేసింది. అట్లనే మారజులను కూడా చంపింది పోలీసు వాళ్ళే. కురపురం రాములు, కురపురం అందరూ చంపింది పోలీసులే. నైట్ పేరు చెప్పుడు చంపరు పోలీసులే. ఆకలి భోజనం కూడా చంపింది హత్యనే, అది పోలీసులే. కాకపోతే మరి బ్యాన్ ఏది, కేసు ఏది, ఎఫ్ఐఆర్ ఏది లేదు. అంత టిప్పర్ అంటే వాళ్ళు చెప్పిండు తాగి కొట్టిండు బుద్ధిని ఏమి లేదు, హత్యలే చేశారు. అప్పుడు ఇన్ని ఉద్యమాలు, ఒకటేమో డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది, పరిశ్రమలన్నీ మూసేశారు. హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక వాటికలు మనకు తెలుసు. అన్ని పారిశ్రామిక వాటికలు చంద్రబాబు నాయుడు శ్మశాన వాటికలు చేసి పక్కనే ఆజామాబాద్ నిజాం పెట్టింది. ఒక్క ఇండస్ట్రీ ఉందా అక్కడ? బయాలజికల్ ఇవాన్స్ ఉందా? స్వాస్తిక్ బాబున్స్ ఉందా? అదే ఎస్టిక్ యాసిడ్ ప్లాంట్ ఉందా? బిఎస్టీ కూడా లేదు. గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ కూడా లేదు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మంచిదని చెప్తున్నాడు, సిగరెట్ మంచివి కాదు కానీ చార్మినార్ కంటే కూడా ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచింది అసలు కట్టడం కంటే కూడా. ఏమైనా అన్నీ మూసేసి సనత్ నగర్ ఇండస్ట్రీస్, సనత్ అంటేనే ఉర్దూ ఇండస్ట్రీ మూసేసారు. కాట్రాన్ మూసేసారు, చెర్లపల్లి మూసేసారు, పట్టణచెరు మూసేసారు, కొత్తూరు మూసేసారు, అన్ని పరిశ్రమలు మూసేసారు. వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేశారు, కుటీర పరిశ్రమలు నాశనం చేశారు, వలసలు ఎక్కువైపోయినాయి. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం దాని నేపథ్యం ఉంటుంది. ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది? వస్తే ఒక్కరొక్కరు చంపుకుంటూ పోయి
దాంతో ఇంకా తీవ్రమైంది. అప్పుడు అనేక సంఘాలని కలిపి తెలంగాణ ఐక్యవేదిక పాపం కొండలక్ష్మణ బాపూజీ ఇస్తే ఆయన రాజకీయ పార్టీలు ఎట్లుంటే చూడండి, మేము కూడా మా ఆఫీస్ పెట్టుకోవడం మన కేసీఆర్ అంటే సరే ఇచ్చుకోమని సుప్రీంకోర్టు భూమిలో ఆయన భూమి అని చెప్పి సుప్రీంకోర్టులో నిరూపణని వాదించి కొండలక్ష్మణ బాపూజీ భూమి అని చెప్పారు. అయినా సరే అర్ధరాత్రి ఆయన బయటకు దోసేసారు, ఇల్లు కూల్చేసి ఆయన చచ్చిపోతే కూడా పోలే కేసీఆర్. ఎక్కడున్నాడు కేసీఆర్? ఎక్కడున్నాడు? బెల్లెలతో చెప్పినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? రాజకీయ పార్టీలు ఎక్కడున్నాయి? ఆయన చంద్రబాబు పాదాలు తీసుకుంటున్నాడు. నాశనం చేసిన చంద్రబాబు కదా, ఆయన కాళ్ళు తీసుకుంటున్నారు కదా మీరు. మరి ఎక్కడ ఏ రాజకీయ పార్టీ లేదు, ఒక్కరు రాలేదు రాజకీయ పార్టీ నాయకులు. ప్రజలే పోరాటాలు చేశారు, ప్రజలే ఉద్యమాలు చేశారు, కార్మికులే ఉద్యమాలు చేశారు. మొత్తం బీ ఇండస్ట్రియల్స్ అయితే కవులు కళాకారులే పల్లె కన్నీరు పెట్టిందో పాట. ఎందుకు పల్లె కన్నీరు? వలసలు ఎక్కువైపోయినాయి, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన ఒక పద్ధతి ప్రకారం డీమ్యానుఫ్యాక్చరింగ్, డీ ఇండస్ట్రియలైజేషన్, అది వరల్డ్ బ్యాంక్ ఎజెండా. అందుకని చంద్రబాబు నాయుడు ఆ రోజు మనము ప్రపంచ బ్యాంకు పెద్ద జీతకాడని చెప్తాం. వాళ్ళు చెప్పింది చేసింది. వ్యవసాయ ఉత్పత్తి నాశనం అయితే చిప్ప చేత పట్టుకుని అమెరికా ముందు ఉండాలి. వాడు చెప్పింది వినాలి. అది వాళ్ళ ఎజెండా, అమెరికా వాళ్ళ ఎజెండా. దానికి తగ్గట్టు ఎన్నుకూసలేని చంద్రబాబు నాయుడు అన్ని అమలు చేసి వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని అమలు చేసి, అందుకని ఆ టైంలో జరిగింది. ఆ తర్వాత ఏమైనా జరిగిందా? తెలంగాణ వచ్చింది. మేము అప్పుడు ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టినాం. పెడితే మళ్ళీ మిత్రులు చెప్పినట్టు రాజకీయ పార్టీలు ప్రవేశించినాయి. కోదండరాములు తీసుకొని పోయిన బయటికి అందరూ తీసుకొని పోయి కేసీఆర్ కాలంలో పడేసి మేము పోరాటం చేస్తుంటే ఎక్కడున్నారు? ఆ రోజు ఐక్య కార్యాచరణ కమిటీ చేసిన పని ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయ సమస్యలను జోడించాలి. ఓపెన్ కాస్ట్ రైతులు భూములన్నీ కొట్టగొడుతుంది, జనం లాగే నిర్వాసితులు అవుతున్నారు. అక్కడ పోయి మనం పోరాటం చేయాలి. పోయినా మేము అక్కడ కోల్బెల్ట్ ఏరియా మిత్రులు తెలుసు, పోలేపల్లి ఉంది. పోలేపల్లి 52 మంది చచ్చిపోయారు, 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. 9,000 ఎకరం భూమి లాక్కుంటే పోలేపల్లిలో, ముదిరెడ్డిపల్లిలో అక్కడ సమస్యలు పోరాటం చేయాలి. ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడ పోయి పోరాటం చేయాలి. వాళ్ళ నుంచే తెలంగాణ ఉద్యమం ఉద్భవించినట్టు చేయాలి. అట్లా చేసిన ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎత్తుగడలు ఉన్నాయి, ఒక స్ట్రాటజీ ఉంది, వ్యూహం ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఎత్తుగడలు, వ్యూహం, ఈ రెండుతో చేసినాం కాబట్టి అందరు కలిసి వచ్చింది. అందరు ఒక దగ్గర తీసుకొని పోయినాం. అప్పుడు మా నినాదం ఏంటంటే మీ దారిని మీరు రండి, మీ దారిని మీరు రండి, మీ దారిని మనం కలిసి ప్రయాణం చేయలేము. లెట్ us మార్చ్ సపరేట్లీ, విడివిడిగా ప్రయాణం చేద్దాం, బట్ స్ట్రైక్ టుగెదర్. ఒక్కసారి ఉమ్మడిగా దాడి చేద్దాం. లెట్ us మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్ అనే యుద్ధ నీతితో ఆ రోజు మనం ప్రయాణం చేసినాం. కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కానీ అది ప్రజాస్వామిక తెలంగాణ కాదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. మళ్ళీ అవే సిద్ధాంతాలు, అవే విధానాలు కొనసాగుతున్నాయి, ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయి. దీనికోసం మళ్ళీ మనం చేయాల్సింది అన్ని సంఘాలను ఒక దగ్గర తీసుకొని రావాలి, ఒక సమాఖ్య తయారు చేయాలి. చేసి తెలంగాణలో కాదు దేశమంతా కూడా మళ్ళీ ప్రజాస్వామికవాదం ఉండేటట్టు, రాజ్యాంగం అమలయ్యేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ లక్షణాలు అమృత్ మహోత్సవం చేస్తున్న వాళ్ళు ఒక ముక్క చెప్పి ఆపేస్తారు. ఆ అమృత్ మహోత్సవం చేస్తున్నారు. ఏం అమృత్ మహోత్సవం? రాజ్యాంగం 4 లక్ష్యాలు ఉన్నాయి. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. అందరికి న్యాయం వచ్చిందా? జస్టిస్ వచ్చిందా? లేదు. లిబర్టీ, స్వేచ్ఛ వచ్చిందా? లేదు. ఏముంది? 2-4 గంటలు జైలు నోరు తెలుస్తుంది. ఆ పరిస్థితి ఉంది. అమాయకంగా జైలు పోతున్న వాళ్ళు అమాయకులు, పాపం మంచోళ్ళు. 2-4 గంటలు చెప్తుంది. 2-4 గంటవా జైలు పెడుతుంది. శ్రీశ్రీ చెప్పింది 2-4 గంటలు జైలు నోరు తెలుస్తాయి, గుండ్రాలు విసిరుతున్నాడు. ఆ పరిస్థితి అయింది. అందుకని లిబర్టీ లేదు, ఫ్రాటర్నిటీ, సోదరభావం ఎక్కడుంది? సోదరభావం లేదు, ఫ్రాటర్నిటీ లేదు, లిబర్టీ లేదు, స్వేచ్ఛ లేదు. ఇవన్నీ మనం తిరిగి సాధించుకోవాలి. జస్టిస్ రావాలి, ఈక్వాలిటీ రావాలి, లిబర్టీ రావాలి, ఫ్రాటర్నిటీ రావాలి. అవి వస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు, రాజ్యాంగం ఉన్నట్టు. అది దేశం అంతా వచ్చినట్టు. తెలంగాణలో కాదు, దేశంలో అంతా సాధించుకుంటే తెలంగాణలో ఉంటుంది, లేకపోతే ఉండదు. అట్లా అందరి దేశంలో ఉన్న శక్తులందరినీ కూడగట్టి, రాజ్యాంగ శక్తులందరినీ కూడగట్టి, రాజ్యాంగ శక్తుల మీద మనం పోరాటం చేయాలి. అప్పుడే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది, తెలంగాణ కూడా ప్రజాస్వామ్యం వస్తుంది. దానికోసం మనం వ్యూహం వేరే ఆలోచించి, ఒక ఎత్తుగడలు వేరే ఆలోచిద్దాము, ఆ ఒక వ్యూహం తయారు చేసుకుందాము. అది వేరే మళ్ళీ ఇంకో కూర్చొని మాట్లాడుకుంటాము. నమస్కారం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.